అయితే చూడడానికి మంచిగా ఉంది కానీ కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువ ఉంది. సో ఈ చాయ్తో అయితే అడ్ చేసేద్దాం, తాగి వెళ్ళిపోదాం. దొరకలేదు. సో ఆ ఫ్రూట్స్ బాగ్ తిన్నాక ఈ ఎగ్స్ తింటే మాత్రం ఏమన్నా ఫీల్ ఉంది, వస్తున్నట్టుంది. రోజు ఇట్లా ట్రై చేయాలి కంచెల్. ఇది ఎడిటింగ్ చేసి అండి. అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ టైం అయితే 8 అవుతుంది. మా అయితే పొద్దున అయితే వాకింగ్ కి వచ్చినాం. మార్కెట్ లో కూరగాయలు తీసుకున్నా. వచ్చి రాఘవేంద్ర హోటల్ కాడ అయితే ఒక కాఫీ అయితే తాగుదామని వచ్చిన. కాఫీ తీసుకున్నాం. కాఫీ తాగైతే ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిదాం. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థులు. పొద్దున కాఫీ వేరే ఉంటది, మైండ్ మొత్తం వెళ్ళిపోయి. ఇప్పుడు టైం అయితే 9 అయింది. ఇవాళ మన అయితే బ్రేక్ఫాస్ట్ అయితే క్యారెట్ వచ్చేసి కీర దోశ, ఇంకా కిస్మిస్, బీట్రూట్, ఇంకో ఇది వచ్చేసి సొరకాయ, ఇంకో ఇది వచ్చేసి గువ్వ, ఇంకో కొద్దిగా ఎంత కొబ్బరి, దాంతో పాటు ఒక ఇంకో 2 ఎగ్స్ అయితే తీసుకుంటా. సో ఇదైతే మన ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇది వెళ్ళి తినేసి మనం అయితే షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల. ఎర్రజామ మంచిగా ఉంది. ఎర్రజామ కామన్ తెల్లజామ ఉంటాయి కదా, వాళ్ళ ఎర్రజామ దొరికింది మార్కెట్లో, తీసుకున్నా. మార్కెట్ వీడియో తీయలే, ఎందుకంటే డైలీ మార్కెట్ వీడియో అవుతుందని చెప్పి మార్కెట్ వీడియో తీయలే. అప్పుడప్పుడు కొన్ని స్కిప్ చేస్తూ ఉంటా. వాళ్ళు వాకింగ్ కూడా తీయలే వీడియో, ఎందుకంటే డైలీ వాకింగ్ తెలుసు వేరే ఉంటాయా. మనం రెగ్యులర్ చేసే దాంట్లో కొంచెం కొత్త కొత్త అయితేనే తీస్తూ ఉంటా అట్లా. ఎప్పుడైతే మనం తిందాం అనేసి హ్యాపీగా వెళ్ళిపోయాం. ఆ ఫ్రూట్స్ బాగ్ తిన్నాక ఈ ఎగ్స్ తింటే మాత్రం ఏమన్నా ఫీల్ ఉంది, వస్తున్నట్టుంది. రోజు ఇట్లా ట్రై చేయాలి కంచెల్. అయితే ఇంకో 12 బాబు అవుతుంది. మనం అయితే షాప్కి వచ్చినాం అప్పుడే 10 వరకే. షాప్ నుంచి అయితే ఇప్పుడు మనం కొంచెం కర్నార్ వెళ్ళేది ఉన్నది. కర్నార్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇంటి కంచి కొంచెం వేసి అన్నం తిని అయితే వెళ్ళిపోతా. సో ఇప్పుడైతే మనం అయితే ఇంటి దగ్గర అయితే అన్నం తిని అయితే వెళ్ళిపోదాం. వీలైతే కర్నార్లో అయితే ఒక మంచి ఫుడ్ వీడియో అయితే తీద్దాం ఏదైనా వీలైతే. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను అయితే తినడానికి వచ్చిన. మాది వాళ్ళైతే అయితే ఆలు కుర్మా, చారు. సో ఇప్పుడైతే వైట్ రైస్. సో అయితే తినైతే నేనైతే కరీంనగర్ వెళ్తాను అనుకుంటున్నాను కదా, అందరూ అయితే తిని కరీంనగర్ వెళ్ళిపోదాం. సో వైట్ రైస్, ఆలు కుర్మా విత్ చారు. ఫస్ట్ బయట మీతో పాటు నేను. మన వీడియోలు అందరూ చూస్తారు కానీ ఒక్కరన్నా కనీసం లైక్ కామెంట్ ఎవరు చేస్తలేరు. తీసుకుంటున్నా శనార్థుల. చారుతో మంచిగా ఉంది. ఆలు కుర్మా చారుతో బాగుంటుంది. ఉల్లిగడ్డలు మంచి సిస్టమ్. తొందరగా తిని కరీంనగర్ వెళ్ళిపోదాం. వాళ్ళకి అయితే సో ఇప్పుడైతే మనం అయితే కరీంనగర్కి వెళ్తున్నాం కదా, ఇంకా మధ్యలో ఇంకా కరుణాకర్ హోటల్కి అయితే వచ్చేస్తాం. వెంకట్రావుపల్లి దగ్గర ఇది. మంచి ఒకటి కాఫీ తాగి వెళ్ళిపోదాం. వేరే ఫ్రెండ్ వచ్చిండు, అలా కూర్చున్నాడు, చూపిస్తా. సో ఇప్పుడైతే మనం ఇక్కడైతే చాయ్ అయితే తాగుతున్నాం. ఎందుకంటే కాఫీ అడిగితే కాఫీ లేదట, ఇప్పుడు టైం అయిపోయిందట, మార్నింగే ఉండదట. సో ఈ హోటల్ అయితే మంచిగా ఉంది కానీ మెయింటెనెన్స్ అయితే కొంచెం తక్కువనే ఉన్నది. అయితే చూడడానికి మంచిగా ఉంది కానీ కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువ ఉంది. సో ఈ చాయ్తో అయితే అడ్ చేసేద్దాం, తాగి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం అయితే కరీంనగర్కి వచ్చినాం. కరీంనగర్ అన్నపూర్ణ కాంప్లెక్స్ అయితే ఒకటి గింబల్ వల్ల వచ్చిన. గింబల్ అయితే దొరుకుతలేదు. ఇప్పుడైతే మొత్తం తిరుగుతున్నా కానీ షాపులలో గింబల్ దొరకదు, కష్టమే. ఆన్లైన్ లో బుక్ చేస్తాను చూస్తున్నా. నా కోసం కాకుండా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కోసం ఈ షాప్ లో అడితే ఆ షాప్ లో అడుగుంటారు, ఆ షాప్ అడితే ఈ షాప్ లో అడుగుంటారు. మొత్తానికి అయితే వాళ్ళ అయితే దొరుకుతలేదు గింబల్ అయితే. ఒక గింబల్ కోసం అయితే మస్తు ఇబ్బంది అయిపోతుంది. సో ఇంకో ఈ షాప్ లో అడిగితే పక్క పండి షాప్ అడుగుంటారు, పక్క పంట అయితే ఇంకో దాన్ని అడుగుంటారు. మళ్ళీ ఒకసారి అయితే అన్నపూర్ణ కాంప్లెక్స్కి వచ్చినా. ఇక్కడ మొత్తం చూస్తున్నా కానీ దొరకలేదు. సో మీకోసం మళ్ళీ ఒకసారి అన్నపూర్ణ కాంప్లెక్స్ చూపెడతాయి. కరీంనగర్లో ఉంటుంది, మార్కెట్ ఏరియాలో చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని సెల్ ఫోన్లకు సంబంధించిన అన్ని దొరుకుతాయి. ల్యాప్టాప్లకు, సెల్ ఫోన్లకు, కంప్యూటర్లకు సంబంధించి ఇక్కడ పక్కనే మార్కెట్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం అయితే ఇంకా వేరే ఒక షాప్ ఉందట ఒకటి, శ్రీవినాయక్ అని చెప్పి, ఆడికైతే చూద్దాం. అది దొరకకపోతే అది ఇంకోటి ఏంటి, ఇందాక ఏంటిది, అది ఏ షాప్ అది తెప్పిస్తాను కదా. సో ఈ టైం అయితే 5 నిమిషాల దాకా 9 అయితే మనం అయితే ఇంటికి వచ్చేసినాం. కరీంనగర్ పోయినా కానీ మొత్తం దుమ్ము దుమ్ము దుమ్ము, పొట్టు పొట్టు దుమ్ము అవుతుంది. సో వచ్చేసి మన షాప్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మనం వీడియో ఎడిట్ చేయాలి. వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి ఇప్పుడే. ఇది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సపోర్ట్ చేయరి. థ్యాంక్ యూ. అందరికైతే గుడ్ నైట్. థ్యాంక్ యూ.